ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఉన్నతంగా రాణించేందుకు పరీక్షా పే చర్చ కార్యక్రమం దోహదపడుతుందని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అదనపు అధికారి ఎం వెంకటరమణ తెలిపారు. సుస్థిరాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వార్తల వివరాలు. సుస్థిరాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఎన్డీఏతోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా ఆమె ఈరోజు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ఢిల్లీ ఎన్నికల విజయం సమిష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరి మన్ననలు పొందిందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ స్టీల్ ప్లాంటును లాభాల బాటలో నడిపించడానికి కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోందని పేర్కొంటూ, ఒక మంచి పరిపాలన రాష్ట్రానికి అందించేటువంటి నాయకత్వానికి, అదే విధంగా అభివృద్ధిని సాధించగలిగినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమికి అందించారు. అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదే విధంగా రైల్వే జోన్ తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేసిందని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో విస్సా కోడేరు గ్రామం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు పంచాయతీని, గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నతంగా రాణించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అదనపు అధికారి ఎం వెంకటరమణ తెలిపారు. చిత్తూరులో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రధానమంత్రి నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులు తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు విజయవాడలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు 25 లక్షల రూపాయల మేర వైద్య సహాయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్యానికి 6.5% నిధులు పెంచి 18,500 కోట్లు కేటాయించారన్నారు. 4 కోట్ల మంది ప్రజలకు క్యాన్సర్ నివారణ ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్నాయన్నారు. గుండె జబ్బులకు 45,000 రూపాయల ఇంజెక్షన్ను రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తుందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ శాఖలో అత్యవసర పనులలో భాగంగా 320 కోట్ల రూపాయల నిధులతో గోదావరి గట్ల పనులను చేపట్టినట్టు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో గోదావరి వరద గేట్ల పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏటిగట్లను బలోపేతం చేయడం, డ్రైన్ల పూడిక తొలగించడం, గేట్లు, షట్టర్లు, లాకులు వంటి అత్యవసర పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖలో 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆమోదముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామని మంత్రి పేర్కొంటూ,
బూరుగుపల్లి దగ్గర ఏటుగట్టు కూడా ఏదైతే బ్రీచెస్ పడి దగ్గర ఒక 10-12 మండలాలు ముంపు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు కూడా మరి దగ్గర 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ బూరుగుపల్లి గ్రామం దగ్గర గురోయిన్స్ కట్టడం ద్వారా ఆ రోజు మనం గండ్లని పడకుండా నిలపగలిగాం. ఒక శాసనసభ్యుడిగా పాలకొల్లు ప్రజలు నన్ను ఏదైతే ఆశీర్వదించారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఇటువంటి కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపేణ ఈ నిధులు తీసుకొచ్చి పనులు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. కార్మికులను నిర్బంధించి పని చేయించడం చట్టరీత్యా నేరమని శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వై శైలేష్ కుమార్ అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకాకుళంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలేష్ కుమార్ మాట్లాడుతూ నిర్ణీత పని గంటల తరువాత కార్మికులు స్వేచ్ఛగా తమకు నచ్చిన చోట జీవించే హక్కుందని తెలిపారు. డబ్బులు కానీ మరే ఇతర రకాల బకాయిలు ఉన్నాయని కార్మికుల్ని నిర్బంధించి పని చేయించడం నేరమన్నారు. ఈ సందర్భంగా జిల్లాను వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలిసి సమిష్టిగా పనిచేస్తామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ప్రస్తుతం రోజువారీగా అందిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 50 నుంచి 100కు పెంచుతూ శ్రీవారి ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఎం లోకనాథం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీన లేఖ రాస్తూ కోటా పెంచాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రవాస భారతీయులు, విదేశీయులకు సుపథం మార్గంలో సులువుగా దర్శనం కల్పించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. దేశానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో వేసే స్టాంపింగ్ తేదీ నుంచి నెలలోపు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. నులిపురుగుల నిర్మూలనలో భాగంగా 1 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారులు, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల్ని ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపిణీ చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1,12,00,000 మంది చిన్నారులకు మాత్రల పంపిణీ లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, రేపటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు ఈ మాత్రల్ని అందజేస్తామని అన్నారు. దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో యానాంలో ఈశాన్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తూర్పు ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ విభాగం పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యలపై కలెక్టర్ ఈరోజు సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలోని అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యంగా గిరిశిఖర ప్రాంతాల్లోని సమస్యను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.